అందరిని మాత్రమే ఆయన దగ్గరికి రానిస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. సో దీంతో పాటు ఇరాన్ చెబుతున్న మాటగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ ఏమంటోంది, ఇటు ఎవరిని విడిచిపెట్టేదే లేదు. ఖమేనీకి సంబంధించి ఇదే మాట అంటున్నాడు. ఈ మాటకు సంబంధించి చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు తనపై దాడి తర్వాత ప్రతీకార ఇచ్చతో రగిలిపోతోంది ఇరాన్. ఒకటే అంటోంది, ఖమేనీ వదలను, విడిచిపెట్టను అంటోంది. ఈ నేపథ్యంలోని పెజెష్కియాన్, ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెబుతున్న మాటని ఇంకోసారి ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొద్ది గంటల క్రితం ఏమన్నాడంటే, We walk this path together. We preserve Iran together and we will show the world that this great nation is unbreakable. Being together is our victory అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇలా అనేక అంశాలకు సంబంధించి వీళ్ళు ప్రస్తావించడం జరుగుతోంది. ఇరాన్ ఒకటే చెప్తోంది, అయతుల్లా అలీ ఖమేనీ ఇంకా ఏమన్నాడు, ఖమేనీకి సంబంధించి ప్రస్తుతం ఆ చర్చ జరుగుతుంటోంది. బట్ మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా ఖమేనీ వల్ల సాధ్యమేనా, ఇరాన్ వల్ల సాధ్యమేనా అమెరికాను లేపేయడం? నిజంగా సాధ్యమేనా? బికాస్ చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఏమంటున్నాడో కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ రైట్, ఆయన ఏమంటున్నాడు కనుక, ద పనిష్మెంట్ కంటిన్యూస్. ద జియోనిస్ట్ ఎనిమీ హ్యాస్ మేడ్ ఎ గ్రేవ్ మిస్టేక్, committed a major crime. It must be punished, and it is being punished right now. ఇది ఆయన చెబుతున్న మాట. విన్నారా? ఎవరైతే నమ్మటం లేదో, ఎవరైతే నిజంగా ఖమేనీ అన్నాడంటే కనుక మనకేంటి అవసరం. బట్ ఇక్కడ ఆయన అన్న మాటలు మాత్రమే నేను కోట్ చేసి చెప్పడం జరుగుతోంది. ద పనిష్మెంట్ కంటిన్యూస్, ఈ శిక్ష కంటిన్యూ అవుతోంది. Zionist enemy has made a grave mistake, committed a great crime. It must be punished. వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి, వాళ్ళని శిక్షిస్తాం ఇప్పటికిప్పుడే. ఓ మై గాడ్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ బీయింగ్ పనిష్డ్ రైట్ నౌ. ఇప్పుడు వెనువెంటనే శిక్షిస్తామంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చెప్పడాన్ని ఎలా చూడాలి? ఈరోజు రాత్రికే ఇరాన్ అమెరికా మీద దాడికి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి దిగే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? ఇరాన్ మీద దాడికి దిగితే ఆఫ్కోర్స్ ఇరాన్ అమెరికా మీదకి దాడికి దిగితే అమెరికా ప్రతి దాడులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకు కాస్త సమయం తీసుకునే ప్రయత్నం చేస్తోంది ఇరాన్? రష్యా మద్దతు కూడగట్టే పనిలో ఉందా? రష్యా ఇటు సపోర్ట్ ఇస్తుందా? ఇప్పటికీ ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు ప్రయాణమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కాబోతున్నారు అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ సాధ్యమేనా? ఈ సాధ్యాల గురించి, మరి ముఖ్యంగా ఉన్న సవాళ్ళ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఈ అప్డేట్స్ని ఫాలో అవుతున్నారు. ఒకసారి ఈ అప్డేట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇరాన్కి సాధ్యమేనా? మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీ వల్ల సాధ్యమవుతుందా ట్రంప్ని లేపేయడం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, నిజంగా ఇరాన్ వల్ల సాధ్యమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా మీద దాడి అనేది? సత్యన్న, బేసిక్ గా ఇక్కడ రెండు అంశాలు మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఒకటి, ఇరాన్ మీద ఏదైతే దాడులు నిర్వహించిందో అమెరికా, తర్వాత అమెరికా భావించింది ఇరాన్ సైలెంట్ అయిపోద్ది, భయపడిపోద్ది, ఒకసారిగా సరెండర్ అవుతుంది, ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపచ్చు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపచ్చు అని కొంత ఆ దిశగా ట్రంప్ ఆలోచించాడు. కానీ ట్రంప్కే ఇక్కడ బిగ్ షాక్ ఇవ్వబోతుంది ఇరాన్ క్లియర్ గా అమెరికాకు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ చాలా క్లియర్ గా ఒకే ఒక మాట చెప్పారు, ట్రంప్ చేసిన దాడిని మేము చూస్తూ ఊరుకోం, ఆయన తన గీతను దాటేశాడు, అంటే ఆ లైన్ ని క్రాస్ చేసి ట్రంప్ అమెరికా బయటికి వచ్చేసింది, తమ మీద దాడి చేసి. మరి ఇప్పుడు ఖమేనీ చెప్పేది ఏంటంటే
మా మీద దాడి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ట్రంప్ కి తగిన శిక్ష విధిస్తాం, కంప్లీట్ గా ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో చూస్తారు అని చెప్పి ఖమేనీ ఇచ్చిన వార్నింగ్. సో దీన్ని అమెరికా సిరీస్ గా తీసుకుందా, లేదు డల్ గా ఏం కాదులే అమెరికా ఇరాన్ ని అంత సీన్ లేదు అని అనుకుంటుందా లేదా అని ఎప్పుడైతే ఇరాన్ హెచ్చరికలోకి ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇచ్చిన హెచ్చరికలతో ఒక్కసారిగా అమెరికా కూడా అలర్ట్ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారీ ఎత్తున కూడా భద్రతా దళాలు అంటూ సెక్యూరిటీ విపరీతంగా పెంచింది. అంటే దాని అర్థం ఏంటి, అమెరికా ఎక్కడో కొంత ఆలోచిస్తుంది, ఇరాన్ ఏదో విధంగా అమెరికా మీదనో లేకపోతే ట్రంప్ మీదనో దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, దాని దిశగా కొంత వ్యూహరచనలు ఉన్నాయని భావిస్తున్నట్టే కదా లెక్క. సో ట్రంప్ కి పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడికి సెక్యూరిటీ మామూలుగా అసాధారణ సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఇది ఖమేనీ ఇచ్చిన వార్నింగ్ తో ఒక్కసారిగా పూర్తిగా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ట్రంప్ ని కాపాడేందుకు, అంటే ట్రంప్ కి భద్రతా దళాలు విపరీతంగా పెంచడం, ఇవన్నీ కానీ చూస్తే కొంత ఎక్కడో ఇరాన్ సంబంధించిన వ్యవహారంలో ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ అంటే అమెరికా కూడా పూర్తిగా మొదటి నుంచి ఇరాన్ విషయంలో కొంత జాగ్రత్తగానే ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద ఒత్తిడి తెచ్చి కొంచెం ఈ యుద్ధ విమానాలు లేకపోతే దీనికి సంబంధించిన ఒక అణు దాని మీద దీని మీద కొంత సంతకాలు పెట్టిద్దాం, లేదు కొద్దిగా మన కంట్రోల్లో తీసుకుందామనే ఒత్తిడి చేసింది. అయినా కూడా ఇరాన్ ఎక్కడ ఇండ్లా. తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా నిన్న దాడి చేసిన తర్వాత ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ అయినప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది. రాత్రి ఈ తెల్లవారుజామున కూడా దాడులు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడున్న ఇటువంటి సిచ్యువేషన్ సందర్భం ఖమేనీ ఇస్తున్న వార్న్ అనేది ట్రంప్ కి ఏ విధంగా ఉంది, అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాలి. అయితే ఇది నిజంగానే ఇప్పుడు ఇరాన్ కి రష్యా లాంటి దేశాలు మద్దతు ప్రకటిస్తామని చెప్పారు, మేము అణ్వాయుధాలు మీకు సప్లై చేస్తామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ ఫుల్ యాంగిల్ లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కొంత ఆందోళన అయితే అమెరికన్లో ఉంది. ఇరాన్ ఏదైనా చేయబోతుందా, ఎక్కడైనా దాడులు చేసే పరిస్థితి ఉందా అనే ఒక ఆలోచన ఉన్నట్టుగానే కనపడుతుంది. బట్ అంత ఈజీ విషయం అయితే కాదు. అమెరికా మీద ఒకసారి మళ్ళీ దాడి చేసి మళ్ళీ ఇరాన్ చిన్న గొడవను అంటే తన గొంతు మీదకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు అనే ఒక భావన అయితే కనపడుతుంది. కానీ ఖమేనీ విషయంలో చూసుకుంటే ఎక్కడ కూడా అలీ ఖమేనీ ఎక్కడ కొంత బ్యాక్ అండ్ వేసిన పరిస్థితి అయితే లేదు. ఖమేనీకి కొంత మద్దతు అయితే గెలుపుతోంది. రష్యన్ దేశాలు అంటే ఎగ్జాక్ట్ గా రష్యా ప్రస్తావన తీసుకొచ్చారు, కరెక్ట్ గా అదే అడగాలనుకుంటున్నాను నేను. రష్యా అంటే మధ్యాహ్నం భేటీ ఉంది ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి. వీళ్ళిద్దరి భేటీలో కీలక పరిణామం కోసం ఖమేనీ ఎదురు చూస్తున్నాడు అనుకోవాలా? డెఫినెట్ గా కొంత రష్యన్ కూడా ఆ దిశగానే చెప్తోంది కదా. డెఫినెట్ గా ఇప్పటికే చైనా కొంత మద్దతు ఇరాన్ కి ప్రకటించింది. ఆల్రెడీ యుద్ధ విమానాలను కొంత సప్లై కూడా చేసిన పరిస్థితి. 2 బోయింగ్ విమానాలు కూడా వచ్చి అక్కడ కొంత సామాగ్రిని వాళ్ళకి హెల్ప్ చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు రష్యన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది కూడా చూడాలి. అంటే బేసిక్ గా ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారా ఇతర దేశాలు? అమెరికా అంటే